అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. విజయవాడ సత్యనారాయణపురంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అనుమతి లేని దుకాణాలను జేసీబీలతో తొలగించారు విజయవాడ మున్సిపల్ అధికారులు. కేదరేశ్వరపేట ఫ్రూట్ మార్కెట్ వద్ద హాకర్స్ తొలగింపు జరిగింది. బుల్డోజర్లతో షాపులను తొలగించారు నగరపాలక సంస్థ సిబ్బంది, పోలీసులు. ఇక ముందస్తు సమాచారం ఇవ్వలేదంటూ కూడా అక్కడ ఉన్నటువంటి వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రాఫిక్ క్రమబద్ధీకరణ పేరుతో బుల్డోజర్లతో తోపుడు బళ్ళు, చెరుకు మిషన్లు ధ్వంసం చేశారు. ఫ్రూట్స్ ట్రేలను సైతం విసిరిపడేశారు పోలీసులు. దీంతో కూడా అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఆందోళనకు దిగారు. ధ్వంసమైనటువంటి తోపుడు బళ్లను పరిశీలించారు వైసీపీ నేతలు. వెల్లంపల్లి శ్రీనివాసరావు, మల్లాది విష్ణు, వైసీపీ కార్పొరేటర్ బండి పుణ్యశీల అక్కడికి చేరుకోవడం జరిగింది. చేరుకొని కూడా అక్కడ జరిగినటువంటి నష్టాన్ని వాళ్ళు పరిశీలించడం జరిగింది. మరొక వైపు చూస్తే కనుక ముందుగానే దీనికి సంబంధించి నోటీసులు ఇస్తే కనుక వాళ్ళు ఏదో ఒక రకంగా కూడా వీటన్నిటిని కూడా జాగ్రత్తగా చూసుకునే వాళ్ళం కదా, వీటి మీదే ఆధారపడి బతుకుతున్నాము, ఇలాంటివి కొనటం కూడా మాకు కష్టంగా ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో ఈ రకంగా కూడా ఏ నోటీసులు ఇవ్వకుండా వీటిని ధ్వంసం చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఆవేదన వెళ్ళగక్కుతూ ఉన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, సత్యనారాయణపురంలో చోటు చేసుకున్నటువంటి ఈ ఉద్రిక్తత గురించిన డీటెయిల్స్ ఏంటి? విజయవాడ సత్యనారాయణపురంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఏదైతే మున్సిపల్ అధికారులు ఎలాంటి ముందస్తు చర్యలు చేపట్టకుండా, ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకోకుండా ఏకంగా జేసీబీలు తీసుకెళ్లి ఏదైతే కేదార్పేటలో ఫ్రూట్ మార్కెట్ పెట్టుకున్న ఏదైతే వాకర్స్ ఉంటారో వారిపైన ఏకంగా నేరుగా దాడి చేశారు. ఏదైతే వారు పెట్టుకున్న తోపుడు బండ్లను జేసీబీలతో ధ్వంసం చేశారో అక్కడ ఉన్న పళ్ళు, పలహారాలు, ఏదైతే వీధి వ్యాపారులు ఏదైతే అమ్ముకుంటారో వాటిని అన్నిటిని ధ్వంసం చేయడం తీవ్ర ఆందోళనకు దారి తీసింది. మరోపక్క తీవ్ర ఉద్రిక్తత చాటు చేస్తుంది. ఒకవేళ ఏదైతే అనుమతి లేకోకుండా దుకాణాలు నిర్వహించడం తప్పు. అయితే ఈ దుకాణాలు నిర్వహించే సమయంలో ఏదైతే ముందస్తుగా ఇక్కడ నుంచి మరో చోటుకి తరలి వెళ్ళండి అని చెబితే వెళ్లే వాళ్ళం, లేదా ముందస్తు నోటీసులు జారీ చేసినా వెళ్లే వాళ్ళం. ఏకంగా అప్పటికప్పుడు సత్యనారాయణపురానికి వచ్చి ఏకంగా జేసీబీలు తీసుకొచ్చి ఈ బుల్డోజర్లతో ఏదైతే వాటిని కూలగొట్టడం ఎంతవరకు సమంజసం అంటూ వీధి వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆందోళన తీవ్ర ఉద్రిక్తత చోటు చేస్తుంది. అంటే కిరణ్, అక్కడికి వచ్చినటువంటి పోలీసులు కూడా అక్కడ వ్యాపారం నిర్వహిస్తున్నటువంటి వారు పళ్ళ ట్రేలను కూడా దూరంగా విసిరేసి, అంటే ఇంత మానవత్వం కూడా లేకుండా ఎందుకు వాళ్ళ పట్ల అంత దురుసుగా ప్రవర్తించాల్సిన పరిస్థితి ఏర్పడింది? ఇక్కడ ప్రధానంగా వీధి వ్యాపారులకు కావచ్చు, తోపుడు బళ్ళు వారికి కావచ్చు, చెరుకు మిషన్ నడుపుకునే వారికి కావచ్చు, వీరందరికీ కూడా ప్రభుత్వము వీధి వ్యాపారుల కింద వారికి సభ్యత్వం ఉంది. వీధి వ్యాపారులకు ప్రభుత్వాలు లోన్లు మంజూరు చేస్తున్నాయి. మరోపక్క ఒకవేళ అనుమతి లేని ప్రాంతాల్లో, ఏదైతే బిజీగా ఉన్న ప్రాంతాల్లో, మార్కెట్స్ కిటకిటలాడే ప్రాంతాల్లో ఒకవేళ వీధి వ్యాపారులు తోపుడు బండ్లు పెట్టుకున్నా, చెరుకు మిషన్లు పెట్టుకున్నా, మరొక వ్యాపారం చేసినా, లేదా బుట్టల్లో కూర్చొని పళ్ళు, పలహారాలు కూడా అమ్ముకునే వాళ్ళు అంటారు, వారిపైన విచక్షణ రహితంగా పోలీసులు దాడి చేయడం, ఏకంగా వాటిని విసిరివేయడం, పళ్ళ ట్రేలను విసిరి కొట్టడం, ఇలాంటివి కరెక్ట్ కాదంటూ ఇప్పటికే వీధి వ్యాపారులు ధర్నా చేస్తున్నారు. మరోపక్క పోలీసులు కావచ్చు, మున్సిపల్ అధికారులు కావచ్చు, ఏకపక్షంగా ఉన్నట్టుండి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా దాడులు చేయడం ఎంతవరకు కరెక్ట్ అనే విమర్శలు వస్తున్నాయి. మరోపక్క వీటికి సంబంధించి ఏదైతే వీధి వ్యాపారులను, దుకాణదారులను కూడా వైఎస్ఆర్సీపీ నేతలు ఏదైతే వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు, ఏదైతే కార్పొరేటర్ బండి పుణ్యశీల పరామర్శించారు, మీకు అండగా ఉంటామంటూ వారికి భరోసా నింపారు. అక్కడ స్థానికంగా ఉన్న తోపుడు బండ్ల వ్యాపారుల ట్రేలను కూడా ఏదైతే ఆ పండ్లు, పలహారాలు ఉంటే వాటిని విసిరేసి కనీసం మినిమం మానవత్వం లేకుండా ప్రవర్తించారంటూ వారు ఆవేదన చెందుతున్నారు. వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిట్ట నిలువున నీడ లేకుండా చేస్తున్నారు, బతుకు తెరువు లేకుండా చేస్తున్నారు, వీధి వ్యాపారులు పొట్టగొట్టడం ఎంతవరకు సమంజసం.
ఏదైనా మాకు ముందస్తు చర్యలుగా చెప్తే మరో ప్రాంతానికి తరలి వెళ్ళండి అంటే వెళ్తాం. ఇలాంటి పరిస్థితుల్లో ఏదైతే డొక్కాడితే రెక్కాడని కుటుంబాలు, రోజు ఏదైతే వ్యాపారం చేస్తుంటేనే పూట గడిచే కుటుంబాల పైన ఇలాంటి చర్యలు చేపట్టడం కరెక్ట్ కాదు. కనీసం మున్సిపల్ అధికారులకు మానవత్వం ఉండాలి. మానవత్వం లేకుండా ఇలాంటి చర్యలు చేపట్టడం ఎంతవరకు కరెక్ట్ వైఎస్ఆర్సీపీ నేతలు విమర్శిస్తున్నారు. ఏదైతే వీరిపైన అంటే కిరణ్, ఈ వీధి వ్యాపారుల వల్ల అక్కడ జరుగుతున్నటువంటి నష్టం ఏంటి? ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుందా? ఏం జరుగుతోంది అక్కడ? ప్రధానంగా బిజీ షెడ్యూల్ ఉన్న ప్రాంతాలు కానీ బిజీ మార్కెట్లు ఉన్న ప్రాంతాల్లో కూడా ట్రాఫిక్ జామ్ కావడం సర్వసాధారణం. ఏదైతే ముందస్తు సమాచారం ఇచ్చింటే వారు వేరే చోటుకి తరలి వెళ్లేవారు. అయితే ట్రాఫిక్ క్రమబద్ధీకరణ పేరుతోనే ఏకంగా బుల్డోజర్లు, ప్రొక్లైన్లు తీసుకొచ్చి తోపుడు బండ్లను, చెరుకు మిషన్లను, ఫ్రూట్ ట్రేలను ధ్వంసం చేయడం, వాటిని అందరూ చూస్తుండగానే పోలీసులు చల్లా చెదిరేయడం, విసిరి కొట్టడం కూడా కరెక్ట్ కాదు. ఏదైతే రొక్కాడితే డక్కాని కుటుంబాలు ఇవి. ఈ తోపుడు పనులు నాశనం చేయడం ఎంత కరెక్ట్ వైఎస్ఆర్సీపీ నేతలు విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క వీధి వ్యాపారులకు గతంలో కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వారికి గౌరవం ఇచ్చింది. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే ఈ సత్యనారాయణపురంలో వ్యాపారాలు చేసుకోవడం కూడా కరెక్ట్ కాదా అంటూ ఏదైతే వ్యాపారం చేస్తున్న వీధి వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క అక్కడ తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆ విజువల్స్ లో కూడా మనం చూస్తున్నాము. ఆ తోపుడు పనులను పగలగొట్టడం, ఏకంగా పళ్ళను విసిరేయడం, ట్రేలను విసిరేయడం, వాటిని ధ్వంసం చేయడం కూడా కరెక్ట్ కాదంటే ఇప్పటికే మున్సిపల్ అధికారుల మీద, పోలీసు అధికారుల పైన వీధి వ్యాపారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీరికి మద్దతుగా ఏదైతే వైఎస్ఆర్సీపీ నేతలు నిరసనలు, ధర్నాలు కొనసాగిస్తున్నారు. రాబోయే రోజులు ఏదైతే వైసీపీ అధికారంలోకి వస్తే మీకంటూ ఒక ప్రత్యేక గౌరవం ఇస్తాం, ప్రత్యేకంగా వీధి వ్యాపారులు వ్యాపారం చేసుకోవడానికి ఒక అనువైన మార్కెట్ ని నిర్వహిస్తామంటూ వైఎస్ఆర్సీపీ నేతలు హామీ ఇవ్వడం జరిగింది. ఎస్ కిరణ్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. ఇక వీధి వ్యాపారులు, చిరు వ్యాపారులు వీళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ విషయంలో కూడా ప్రభుత్వాలు కానీ, అధికారులు కానీ, మున్సిపల్ అధికారులు ముఖ్యంగా కూడా కొంత దయగా ఉండాల్సిన పరిస్థితులు అయితే మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే వాళ్ళు ఆ తోపుడు బండ్లు అవే వాళ్ళు చాలా సేవింగ్స్ చేసుకొని కొనుక్కుంటూ ఉంటారు. అలాంటిది వాళ్ళ జీవనాధారమైనటువంటి వాటిని కూడా పూర్తిగా కూడా నాశనం చేస్తే మరలా కూడా వాళ్ళకు ఒక అది ఆర్థికంగా కూడా అది కొంతమందికి ఎవరైతే ఉంటారో వాళ్ళకి చిన్న నష్టంగా అనిపించవచ్చు, కానీ ఆర్థికంగా అది వాళ్ళకి చాలా పెద్ద నష్టంగా మారుతుంది. ఇలాంటి విషయాన్ని దృష్టిలో ఉంచుకొని వాళ్ళ చిరు వ్యాపారులు వాళ్ళకి డెఫినెట్గా కూడా ఎవరు వాళ్ళకి అంటే ఒక ఆసరా కల్పించాలి, లేకపోతే వాళ్ళకి ఒక వేరే ప్లేస్ని చూపించాలి. అలాంటి వాళ్ళకి వేరే ప్లాట్ఫామ్ నన్నా చూపించి మీరు ఇక్కడ అమ్ముకోవచ్చు, లేకపోతే వీళ్ళ కోసం కూడా ఒక ప్రత్యేకంగా ఒక స్థలాన్ని కేటాయించి ఎక్కడైతే మీరు వ్యాపారాన్ని కొనసాగించుకోవచ్చు అని చెప్పి ఆ రకంగా కూడా వాళ్ళని అక్కడి నుంచి ఖాళీ చేయిస్తే బాగుంటుంది తప్పితే ఈ రకంగా కూడా చప్పా పెట్టకుండా అసలు ముందస్తుగా ఇంటిమేషన్ కూడా ఇవ్వకుండా, ఏ నోటీసులు ఇవ్వకుండా అక్కడికి వచ్చేసి ఒక్కసారిగా వాళ్ళ మీద పడిపోయి కనీసం అక్కడ నుంచి వాటన్నిటిని కూడా తీసేటువంటి సిచ్యువేషన్ లేకుండా ఈ రకంగా చేయటం ఏమాత్రం కరెక్ట్ కాదు అని చెప్పి కూడా అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా అంటూ ఉన్నారు. ఇక వైసీపీ నేతలు కూడా అక్కడికి రావటం జరిగింది, వచ్చి వాళ్ళని పరామర్శించడం జరిగింది, పూర్తిగా కూడా అండగా ఉంటామంటూ భరోసా ఇచ్చారు.